దూరంగా కొండల మధ్య విస్తరించి ఉన్న ఒక ఘనమైన అడవి ఉంది. ఆ అడవికి పేరు సువర్ణవనము. ప్రకృతితో కలిసి జీవించే ప్రజలు, సాదాసీదా జీవితం, కాని క్రమశిక్షణతో నిండిన మనసులు. ఆ అడవిలో ఒక బాలుడుండేవాడు. అతని పేరు ఆర్యన్. ఆర్యన్ ఇతర పిల్లలలా కేవలం వేటకే పరిమితం కాలేదు. పక్షులు ఎగిరే విధానం, గాలి మారినప్పుడు ఆకులు కదిలే తీరు, బాణం గాల్లో ప్రయాణించే మార్గం, ప్రతి దానిలో అతనొక ప్రశ్నలు చూశాడు. అతని మనసులో ఒక్క కోరిక మాత్రమే: నిజమైన విద్య నేర్చుకోవాలి. రాత్రిళ్ళు మంట చుట్టూ కూర్చుని పెద్దలు చెప్పే కథల్లో ఒక పేరు తరచూ వినిపించేది: ఆచార్య రుద్రనాథ్. ఆయన శిష్యులు నైపుణ్యంతోనే కాదు, వినయంతో, బాధ్యతతో గొప్పవారయ్యారని చెప్పేవారు. ఆ పేరు ఆర్యన్ హృదయంలో గాఢంగా ముద్రపడింది. ఒకరోజు తెల్లవారుఝామున ఎవరికీ చెప్పకుండా కొద్దిపాటి ఆహారంతో ఆర్యన్ అడవిని వదిలి బయలుదేరాడు. ప్రయాణం కష్టమయ్యింది. కాళ్లు మండాయి, శరీరం అలసిపోయింది. కాని అతని సంకల్పం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. చివరికి అతను చేరుకున్నాడు శ్వేతపర్వత ఆశ్రమం. అక్కడి క్రమబద్ధమైన జీవితం, శిక్షణలో మునిగిపోయిన శిష్యులు. ఆర్యన్ ఆశ్చర్యంతో అక్కడే నిలిచిపోయాడు. ఆచార్య రుద్రనాథ్ స్వయంగా వచ్చి అడిగాడు: నీవెవరు? సువర్ణవనము నుండి వచ్చిన ఆర్యన్ అన్నాడు బాలుడు. నీ కుటుంబం? వేటగాళ్ల కుటుంబం. ఆచార్యుడు మెల్లగా అన్నాడు: నీ కోరిక నిజమైనదే, కాని ప్రతి స్థలం ప్రతి ఒక్కరికీ కాదు. ఆ మాటల్లో ద్వేషం లేదు, కాని తలుపులు మాత్రం మూసుకుపోయాయి. ఆర్యన్ తల వంచి నమస్కరించాడు. మీ నిజాయితీకి కృతజ్ఞుడిని అని చెప్పి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆకాశం కింద ఒంటరిగా కూర్చుని ఆర్యన్ తనను తానే అడిగాడు: గురువు లేకపోతే నేర్చుకోలేనని ఎవరు చెప్పారు? ఆ ప్రశ్నే అతని జీవితాన్ని మార్చింది. ఆర్యన్ తిరిగి సువర్ణవనానికి వచ్చాడు. కాని ఈసారి అతను అదే బాలుడు కాదు. అడవిలో ఒక నిశ్శబ్ద ప్రదేశాన్ని ఎంచుకొని మట్టితో ఒక చిన్న విగ్రహం తయారుచేశాడు. అది ఎవరి రూపమూ కాదు, విద్యకు, క్రమశిక్షణకు, జ్ఞానానికి ప్రతీక. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం ఆ విగ్రహం ముందు సాధన. అడవే అతని గురువయింది, నిశ్శబ్దమే అతని పాఠమయ్యింది, ఓర్పే అతని ఆయుధమయ్యింది. ఋతువులు మారాయి, వర్షాలు, ఎండలు, చలి. కాని ఆర్యన్ సాధన ఎప్పుడూ ఆగలేదు. ప్రతి విఫలత ఒక పాఠమయ్యింది. క్రమంగా అతని నైపుణ్యం అసాధారణంగా మారింది. ఒకరోజు రాజవంశ శిష్యులు వేటకోసం అడవికి వచ్చారు. వారి వెంట ఆచార్య రుద్రనాథ్. లక్ష్యం ఎవరికీ దొరకలేదు. అప్పుడు ఆర్యన్ ఒక అడుగు ముందుకు వచ్చాడు. ఏ మాటా లేకుండా, ఏ అహంకారం లేకుండా ఒక్క బాణం. లక్ష్యం చీలిపోయింది. అందరూ నిశ్చేష్టులయ్యారు. ఆచార్యుడడిగాడు: నిన్ను ఎవరు నేర్పారు? ఆర్యన్ వినయంగా అన్నాడు: నా గురువు, నా నిబద్ధత. ఆచార్యుడు ఆ సాధన స్థలాన్ని చూశాడు, మట్టి విగ్రహాన్ని చూశాడు. అతని మనసు భారమయ్యింది. నీ విద్య గొప్పది, కాని దానికి బాధ్యత కూడా ఉంటుంది. ఆర్యన్ మెల్లగా అన్నాడు: నేను నా విద్యను పోటీలకు కాదు, రక్షణకు, సేవకు మాత్రమే ఉపయోగిస్తాను. కాలం గడిచింది. ఆర్యన్ యోధుడిగా కాకుండా గురువుగా గ్రామం నుండి గ్రామానికి వెళ్లాడు. ఆయుధాలు కాదు, ఆత్మవిశ్వాసం నేర్పాడు. పెద్ద పేర్లు చరిత్రలో నిలిచాయి. కాని నిశ్శబ్ద గ్రామాల్లో, చిన్నపిల్లల కలల్లో ఒక కథ మాత్రం ఎప్పటికీ జీవించింది. గురువు లభించకపోయినా నిబద్ధతతో తానే గురువుగా మారిన ఒక బాలుడి కథ. నీతి: విద్య అనుమతితో రాదు, నిబద్ధతతో వస్తుంది. ప్రపంచం తలుపులు మూసినప్పుడు నీ మార్గాన్ని నువ్వే నిర్మించుకో.